40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్టు. మాఫీలో కాంగ్రెస్ సర్కార్ మాయాజాలం. రైతుల సంఖ్య నిధులపై ప్రభుత్వ దాపరికం. 3 కాదు 4 వాయిదాల్లో రుణమాఫీ. 4 విడతలు కలిపి 27,000 కోట్లే కేటాయింపు. చెప్తున్నది 70 లక్షలు, ఇస్తున్నది 32 లక్షల మందికే. రైతుల లెక్కలపై సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి తుమ్మల విరుద్ధ ప్రకటనలు. రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రామాణికం. రైతుకు భూమి ఉండి భూమికి పాస్ పుస్తకం ఉండి ఆ పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు, ఆ రైతుకు రుణమాఫీ అవుతుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డుల ఇందులో రుణాలు ఉన్న రైతుల సంఖ్య ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమే. వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి మరి ఇక్కడ ఈ నెల 16న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తే, అదేవిధంగా 16న మీడియాతోటి అదే రోజు 16న మీడియాతోటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య 60 లక్షలు ఉన్నాయి, వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి ఇక్కడికి మరి ఏదైతే 70 లక్షల నుంచి 60 లక్షలకు వచ్చింది, 10 లక్షల సంఖ్య తగ్గింది. అదేవిధంగా మళ్ళీ శుక్రవారం కూడా మీడియాతోటి మంత్రి తుమ్మల ఏం మాట్లాడాయంటే, రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి, అంటే 39 లక్షల నుంచి 14 లక్షలను ఎగరగొట్టిండు తుమ్మల నాగేశ్వరరావు. ఉంటే 44 లక్షల రుణ ఖాతాలు, ఇక్కడ 60 నుంచి 44 అంటే ఇక్కడ 14 లక్షలు మరి తీసేసి 40 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ 70 లక్షల నుంచి 44 లక్షలకు ఏ విధంగా వచ్చింది, మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా అధికారికంగా మాట్లాడుతూ లెక్కలను ఎట్లా మింగుతున్నారు అనే అంశాన్ని కూడా చూడాలి. ఇక్కడ రైతులను ఒకరికొకరికి అంటకుండా జాబితాలను ప్రదర్శించకుండా మరి రుణగ్రహీతలు ఎందరు, లబ్ధిదారులు ఎందరు, మరి లబ్ధి జరగని వాళ్ళ కారణాలు ఏంటి అనేది ఏవి చెప్పకుండా కేవలం కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా సగటున 65 లక్షల మందికి రుణమాఫీ కావాలి, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య, అవసరమయ్యే నిధుల లెక్కను ప్రభుత్వం దాస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ సర్కారు సిద్ధం చేసిన లెక్క బట్టబయలైంది. రుణమాఫీపై సర్కారు పైకి చెప్తున్న లెక్కలు వేరే ఉండగా అసలు లెక్కలు మరో విధంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ మరి ఏ విధంగా రైతులకు రుణమాఫీ జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కనుక పరిశీలించినట్లయితే రుణమాఫీ అంతా సినిమా చిత్రం అని చెప్తా ఉన్నారు. ఆ ఊళ్ళో 26 మందికే ఒక్క కేడీసీసీ బ్యాంకులోనే 225 మందికి పైగా రుణాలు, లక్షలోపు తీసుకున్నది 150 మంది, మాఫీ అయింది మాత్రం కొందరికి. కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం గోపాల్పూర్ రైతుల అసంతృప్తి అని చెప్పి ఇక్కడ గోపాల్పూర్లో 500కు పైగా రైతులు ఉంటారు. కూరగాయల సాగుకు పెట్టింది పేరు ఉన్న ఈ గ్రామంలో రైతులు ప్రతిసారి పంట రుణం తీసుకుంటారు. అదేవిధంగా దక్కన్ గ్రామీణ బ్యాంకు, కేడీసీసీ తదితర బ్యాంకులో తక్కువ మంది రుణం తీసుకుంటారు. గోపాల్పూర్ సింగిల్ విండో పరిధిలో మొత్తం దుర్షేడు, గోపాల్పూర్, ఇరుకుల్ల, మగ్దుంపూర్, చేకూర్తి, వల్లగుంటపల్లి గ్రామంలో 800 మంది రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. ఇందులో 1,00,000 రుణం తీసుకున్న వాళ్ళు 411 మంది. ఇక ఇదే సింగిల్ విండో పరిధిలో గోపాల్పూర్ విషయానికి వస్తే ఈ ఒక్క గ్రామంలో రుణాలు తీసుకున్న రైతులు 225 మంది, 1,00,000 వరకు 150 మంది తీసుకుంటే కేవలం 26 మందికే అయింది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా ఈ నరసయ్యకు నిరాశ, 99,000 రుణం తీసుకున్న మాఫీ కోసం ఎదురు చూడకుండా మే నెలలో 3,700 వడ్డీతో కలిపి తీసుకున్న మొత్తం చెల్లించి లోన్ రిన్యువల్ చేయించుకున్న. అయితే అతను తీసుకున్న 99,000కు 2 నెలల్లో నామమాత్రం వడ్డీ మాత్రమే అవుతుంది. అసలు వడ్డీ కలుపుకొని 1,00,000 దాటే అవకాశం ఉండదు, కానీ రుణమాఫీ జాబితాలో పేరు లేదు. మా నాన్న లోను అట్లనే ఉన్నది. మాది ఎగ్లాస్పూర్. మా నాన్న 2017లో కేడీసీసీ బ్యాంకులో ఎకరం పొలానికి 30,000 లోన్ తీసుకున్నాడు. 2018లో ఆయన జరిగిపోయిన తర్వాత ఏడాదికోసారి మిత్తి కడుతూ రెన్యువల్ చేయిస్తున్నాం. అయినా ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ లిస్టులో మా నాన్న పేరు లేదని చెప్పి ఇక్కడ మంత్రి మండలం ఎగ్లాస్పూర్ శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గం మంత్రి మండలానికి సంబంధించిన రైతుకు సంబంధించిన దుస్థితి ఇది. అదేవిధంగా బిట్టుబెల్లి, ఇది కూడా మంత్రికి సంబంధించిన అంశమే. మాఫీ ఎందుకు కాలేదు, నాకు ఎకరానికి పైగా వ్యవసాయం భూమి ఉన్నది. 2021లో మంత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 40,000 లోన్ తీసుకున్న, ఏడాదికోసారి రిన్యువల్ చేస్తున్నా. ప్రభుత్వం మొన్న రుణమాఫీ చేసిందని తెలుసుకొని సంతోషపడ్డా, కానీ రుణమాఫీ లిస్ట్ చూస్తే నా పేరు లేదు. నాకు కిసాన్ పథకం కింద ఏడాదికి 6,000 వస్తున్నాయి. లోన్ మాఫీ కోసం ప్రభుత్వం పెట్టిన రూల్స్కి లోబడి ఉన్న, అయినా మాఫీ ఎందుకు కాలేదో అర్థమవుతలేదు అంటుంది ఇక్కడ తెలుసూరి స్వప్న, బిట్టుబెల్లి మంత్రి నియోజకవర్గం శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గానికి సంబంధించిన మహిళా రైతు. ఈమెకు ఆల్రెడీ ఏదైతే మరి ఇక్కడ PM కిసాన్ పథకం కింద కూడా ఈమెకు 6,000 రూపాయలు వస్తున్నాయి. ఇంకా PM కిసాన్ నిబంధనలు అమలు చేసినా కూడా మరి తనకు వర్తిస్తుంది. తన లోను 40,000 ఉన్నది, మరి పేరు ఎందుకు రాలేదనే విషయంలో మరి ఆమె ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే నా భార్య పేర
అప్పు లేకున్నా ఉందన్నారు, అందుకే నాకు మాఫీ కాలేదట అని చెప్పి గూడూరు రవీందర్ రెడ్డి హుజురాబాద్ మండలం నుంచి ఉంటే నేనెందుకు అర్హుని కాదని చెప్పి కాలువ తిరుపతి గుల్లపల్లి నుంచి అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే గందరగోళంగా ప్రక్రియ 2 లక్షల రుణ గ్రహీతలకు 3,000 మాఫీ, ఒక కుటుంబంలో ఒకరికి అమలు, వ్యవసాయ విస్తరణానికి అధికారులకు లాగిన్, సమాధానం చెప్పలేక సతమతం, పోర్టల్లో రకరకాల కారణాలతో రిజెక్టు, అర్థం కాక తలలు పట్టుకుంటున్న అధికారులు, ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న రైతులు అని చెప్పి మరి రుణమాఫీకి సంబంధించి ఇక్కడ కరీంనగర్ కేడీసీసీ బ్యాంకులో చూసుకున్నట్టయితే 26,337 మందికి రాలే. 1,00,000 వరకు రైతులు చూసుకున్న రుణం మాఫీ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది పేర్లు రుణమాఫీలో గల్లంతాయి. ఈ విషయాలు ఒక్కడొక్కడిగా బయటకు వస్తున్నాయి. జిల్లా సహకార బ్యాంక్ పరిధిలో మొత్తం 130 ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలున్నాయి. వీటిలో 58,577 మంది రైతులు 1,00,000 వరకు రుణం తీసుకున్నారు. వీరు తీసుకున్న మొత్తం 165 కోట్లు. నిజానికి వీరంతా 1,00,000 రుణమాఫీకి అర్హులు. కానీ తాజాగా 32,240 మందికి మాత్రమే మాఫీ అయింది. ఇంకా 26,337 మందికి ఓన్లీ కేడీసీసీ బ్యాంకుల ద్వారానే 26,000 మంది ఇక్కడ మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వాళ్ళకు రుణమాఫీ కాలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే మరి 2 లక్షల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 లక్షల వరకు మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. కేవలం 1,00,000 లోపు రుణాల వరకు మాత్రమే. ఇంకా 2 లక్షల వరకు వచ్చేటప్పటికి ఆ సంఖ్య పెరుగుతుంది. మరి ఓన్లీ ఉమ్మడి కరీంనగర్లో 2 లక్షలు ఉన్నారు అని అంటే ఓవరాల్గా 10 ఉమ్మడి జిల్లాల్లో మరి ఎంతమంది ఉంటారు అనేది అంచనా వేయవచ్చు. సుమారు 30 లక్షల మందికి ఇక్కడ మొండి చేయి చూపబోతా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.